అడ్డం నిలబడుకుంటే కనపడాలి, నాకు కనపడాలి. ఆడ కనపడాలి. నేను చెప్తా, గట్టిగా చెప్తా, మళ్ళీ చెప్తాను. చెప్పు ఏమి సైడ్ రా నా రాజన్న. గుడ్ మార్నింగ్. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు కలెక్టర్ గారికి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంపార్టెన్స్ గురించి, దాని అవసరం గురించి, అది ఇంతవరకు నిర్లక్ష్యానికి గురైన కారణాలు, ఈ రోజుటికైనా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని, ఇవన్నీ కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం, రాజశేఖర్ రెడ్డి గారి సంకల్పం. కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది ఎడారి ప్రాంతం కాబట్టి, ఇక్కడ నీళ్లు తక్కువ కాబట్టి పరిశ్రమలైనా ఇక్కడ రావాలి అని జమ్మలమడుగులో రాళ్ళు రప్పలు ఉన్న చోట అభివృద్ధి జరగాలి అంటే ఒక పెద్ద పరిశ్రమ రావాలి అన్న ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని సంకల్పించారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి ఏమాత్రం తీసిపోకూడదు అన్న లెవెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక విజనరీలా చాలా పెద్ద ఆలోచన చేసి, గొప్ప ఆలోచన చేసి కడప స్టీల్ ఫ్యాక్టరీని 20,000 కోట్ల రూపాయలతో 20 మిలియన్ టన్ల ప్రొడక్షన్ కెపాసిటీతో 10,000 ఎకరాలలో స్థాపించాలని రాజశేఖర్ రెడ్డి గారు సంకల్పించారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఇది సాకారం అయ్యేది. 25,000 మందికి డైరెక్ట్ జాబ్స్, 1,00,000కు పైగా మందికి ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఈ ప్రాజెక్టు వల్ల సాధ్యమయ్యాయి. అంత గొప్ప ప్రాజెక్టు, అంత గొప్ప ఆలోచన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత విజనరీ మళ్ళీ రాలేదు. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 2014లో రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనను గౌరవిస్తూ అసలు ఇక్కడ కడపలో, ఈ జిల్లాలో ఇంతటి ప్రాజెక్ట్ అవసరము అని వాళ్ళు గ్రహించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెయిల్ ద్వారా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా చేర్చడం జరిగింది. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ దీన్ని అప్రూవ్ చేశారు, దీన్ని ఒక లాగా చేశారు. కానీ 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు అయినా కూడా బీజేపీ పార్టీకి ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కాబట్టి, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కాబట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు అని బీజేపీ పార్టీ ఆలోచన కాబట్టి కడప ప్రజలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానిస్తూ 10 సంవత్సరాలు మోసమే చేసింది. సేల్ దీనికి చేయడానికి వీల్లేదు, వీలు కాదు అంటూ బీజేపీ పార్టీ చేతులెత్తేసి ఇది సాధ్యం కాదు, మేము చెయ్యము అని వెన్నుపోటు పొడిచింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు
చంద్రబాబు గారు 2014 నుంచి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ చంద్రబాబు గారు 4 సంవత్సరాలు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి అసలు ఆలోచన చేయలేదు, పట్టించుకోలేదు. ఆఖరణ ఇక 6 నెలలు ఎలక్షన్లకు ఉంది అన్న సమయంలో చంద్రబాబు గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 4,000 ఎకరాలు ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తాం, 3,000 మిలియన్ టన్నుల ప్లాంట్ని ఇక్కడ స్థాపిస్తామని పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి చంద్రబాబు గారు ఎన్నికలకు 6 నెలలు ఉంది అనగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చేసిన శంకుస్థాపనను కాదని మళ్ళీ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఎలక్షన్లలో చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇంతకు ముందు చేసిన శంకుస్థాపనలన్నీ కాదని మళ్ళీ శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. ఎన్నికలకు ముందు ఎన్నికలకు 6 నెలలు ఉంది అనగా టెంకాయ కొడితే దాన్ని మోసము అంటారు, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. జమ్మలమడుగులో తాను పుట్టాను అన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ 3 సంవత్సరాలలో పూర్తి చేసి జమ్మలమడుగు రుణం తీర్చుకుంటాను అన్నారు. 15,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపడతాను, 3 సంవత్సరాలలోనే పూర్తి చేసి చూపిస్తాను, అది నా చిత్తశుద్ధి అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. చేతలన్నీ మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. 3 సంవత్సరాలు చిత్తశుద్ధి నిద్రపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంటు గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ ప్లాంట్ ఏమాత్రం ముందుకు కదలలేదు. 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేస్తూ తాను ఇంతకు ముందు ఇచ్చిన కంపెనీ దివాలా తీసిందని లిబర్టీ స్టీల్స్ అండ్ ఎస్ఆర్ కన్సార్టియం కలిసి చేయాల్సిన ప్రాజెక్టు 15,000 కోట్లతో ఆ కంపెనీలు దివాలా తీసింది అని చెప్పి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే, 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉంటే, ఈ 5 సంవత్సరాలలో అవినాష్ గారు ఇది పార్లమెంట్లో అప్రూవ్ అయిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రాజెక్టు అయినా ఒక్కరోజు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో దీని గురించి మాట్లాడడం కానీ కొట్లాడడం కానీ అవినాష్ రెడ్డి గారు చేయలేదు. తీరా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మళ్ళీ ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపనలో ఒకసారి చేశారు, చంద్రబాబు గారు చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో 4వసారి శంకుస్థాపన మళ్ళీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు చూసుకుంటే ఇది శంకుస్థాపన ప్రాజెక్టుగా మాత్రమే మిగిలిపోయింది. అందరూ గొప్పలు చెప్పుకోవడానికి, మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పుకోవడానికి ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడం. 2023లో 4వసారి దీనికి శంకుస్థాపన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారే 2వసారి దీనికి శంకుస్థాపన చేస్తూ ఆ రోజు జిఎస్డబ్ల్యూకి ఈ ప్లాంట్ను అప్పచెప్తున్నాము అని చెప్పి వాళ్ళు 8,800 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్లాంట్ కడతారు అని చెప్పి దీన్ని పూర్తి చేస్తాము అని 3,500 ఎకరాలను జిఎస్డబ్ల్యూకి కేటాయించడం జరిగింది. ఆ రోజు జిఎస్డబ్ల్యూ అధినేత ఇప్పుడు మనం వింటున్న సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే
జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఉన్నప్పుడే నా దగ్గరికి బాంబేకి వచ్చి మరి వ్యాపారాల గురించి నేర్చుకోవాలి అనుకున్నారు. మా సంబంధం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు. చూసే వాళ్ళందరూ ఓహో స్టీల్ ప్లాంట్ కడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితుడు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇక ఏ ఆటంకాలు లేకుండా రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరబోతుంది, స్టీల్ ప్లాంటు కట్టేస్తారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం, రావడం, తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి, జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల. ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు, పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం. కానీ అసలు విషయం జిందాల్ గారు, జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది. మామూలు స్కీములు కాదు, ప్లాన్లు కాదు, మాస్టర్ ప్లాన్లు. ఒక్క ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు. జేఎన్జే, జే స్క్వేర్ బుర్రలు పెట్టారు. జగన్ గారు, జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ, జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మన ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే 25 ఎంపీలు పోయిన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమి ఇచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి.
ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతున్నది కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. కడప జిల్లా ఎడారి ప్రాంతానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోగా అధికారంలోకి వచ్చిన పాలకులు అందరూ కలిపి మొక్కలోనే దీన్ని తుంచేశారు. అసలు ఇది జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఈరోజు